ఆళ్లగడ్డ కూటమిలో కుమ్ములాటలకు అడ్డాగా మారింది. బయటకు కనిపించడం లేదు కానీ ఉక్కపోతలో ఉండలేక బయటకు రాలేక జనసేన నేతలు ఇబ్బంది పడుతున్నారట. పొత్తు ధర్మానికి విరుద్ధంగా నడుస్తున్న ఆళ్లగడ్డ కథేంటో చూద్దాం. ఎన్నికల ముందు కలిశారు, ఎన్నికల్లో గెలిచారు. ఎన్నికల తరువాత చిన్న చిన్న తేడాలున్నా సరిదిద్దుకుంటున్నారు. అయితే టీడీపీ జనసేన మధ్య రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ ఫార్ములా ఆళ్లగడ్డలో మాత్రం అమలు కావటం లేదు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఏఎంసీ చైర్మన్ పదవి. రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల కేటాయింపు, ప్రమాణ స్వీకారాలు ఎప్పుడో జరిగిపోయాయి. కానీ ఆళ్లగడ్డలో ఈ తంతు పూర్తి కాలేదు. ఎమ్మెల్యే అఖిలప్రియ వ్యవహారమే దీనికి కారణమని ఆరోపణలొస్తున్నాయి. పొత్తులో భాగంగా జనసేన ఆళ్లగడ్డ ఇన్ఛార్జ్ మల్లయ్య భార్య సురేఖకు ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి దక్కింది. కానీ ఇంతవరకు ఆమె ప్రమాణ స్వీకారం మాత్రం జరగలేదు. ఈ కార్యక్రమం జరగాలంటే చైర్మన్ ను ఎన్నుకోవాలని బోర్డు డైరెక్టర్లకు ఎమ్మెల్యే రిఫర్ చేయటం ఓ ప్రోటోకాల్. కానీ అఖిలప్రియ ఆ పని చేయటం లేదు. అవసరం తీరినంత వరకు ఓడమల్లన్న, అవసరం తీరిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టు ఎమ్మెల్యే వ్యవహారం ఉందని జనసేన నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంలో టీడీపీ వెర్షన్ వింటే ఆమె ఎందుకిలా చేస్తున్నారు ఓ అవగాహనస్తోంది. ఎన్నికల ముందు ఓ అనుచరుడికి ఈ పదవినిస్తానని అఖిలప్రియ హామీ ఇచ్చారట. కానీ పొత్తులో భాగంగా ఈ పదవి జనసేనకు వెళ్లిపోయింది. దీంతో సురేఖ ప్రమాణ స్వీకారానికి మద్దతిస్తే తాను హామీ ఇచ్చిన కార్యకర్త దగ్గర మాట పోతుందని ఆమె ఆలోచనగా తెలుస్తోంది. కారణం ఏదైనా రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న పొత్తు ధర్మం ఆళ్లగడ్డలు అమలు కావటం లేదని జనసేన ఆరోపిస్తోంది. ఈ విషయంలోనే కాదు చాలా అంశాల్లో ఆమె ప్రోటోకాల్ పాటించడం లేదని విమర్శలు చేస్తున్నారు. కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు తమకు ఇన్విటేషన్ కూడా ఉండటం లేదని మండిపడుతున్నారు. అందుకే ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచనలు ఆ పార్టీ నేతలున్నారట.